వెల్కమ్ టు అవర్ ఛానల్ అన్లిమిటెడ్ కప్ షాప్. సో ఇవాళ మన వీడియోలో చూసేది మా ఇంటి హౌస్ టూర్. సో మీరు కూడా నాతో పాటు వచ్చేసి మా ఇంటి లోపల ఏమున్నాయో చూద్దాం. కమాన్. సో మనం ఇంటి లోపలికి వెళ్ళిపోయే ముందు బయట అలా ఒక జూమ్ వేసుకుని ఈ ముగ్గుని చూద్దాము. సో ఈ ముగ్గు నేనే పెయింట్ చేశాను. మీకు సర్ప్రైజింగ్గా ఉందేమో, బట్ నాలో కూడా ఒక చిన్న ఆర్టిస్ట్ ఎవరో ఉన్నట్టున్నారు. సో అప్పుడప్పుడు అలా క్రియేటివిటీ బయటకు వస్తూ ఉంటుంది. సో ఇది మేము జనరల్ బజార్లో తీసుకున్నాము. నాకు ఈ తోరణం కలర్ కాంబినేషన్ చాలా బాగా నచ్చింది, చాలా ట్రెడిషనల్గా అనిపించింది. సో అందుకని అది అక్కడ కొన్నాము. దెన్ కమ్ ఇన్సైడ్. సో మీరు లోపలికి వచ్చిన వెంటనే ఇది మా ఇంటి వ్యూ. సో మీరు అలా లోపలికి వచ్చేస్తుంటే నేను ఇంకా చూపిస్తూ ఉంటాను ఏమేమి ఉన్నాయి మా ఇంట్లో స్పెషాలిటీస్ అని చెప్పి. సో ఇలా ఒకసారి మనము బిఫోర్ వి గో ఇన్సైడ్ ఒక స్పెషాలిటీ మా మెయిన్ డోర్కి ఏంటి అంటే, మేము రీసెంట్గా ఈ సెన్సార్ పెట్టించాము. మెయిన్గా మా అబ్బాయి పుట్టాక వి వర్ వెరీ కాషియస్. ఏంటి వాడు ఇప్పుడైతే నేర్చేసుకున్నాడు డోర్ ఓపెన్ చేయడం. సో మాకు ఒక అలర్ట్ మెకానిజం కావాలి. సో అది మా ఫోన్కి సింక్ అయిపోయి ఉంది. సో డోర్ ఎప్పుడు ఓపెన్ అయిపోయినా వీ గెట్ అ పాపప్ దట్ ఆర్ డోర్ ఇస్ ఓపెన్. అది చాలా ఎఫెక్టివ్గా ఉంది, మాకు బాగా నచ్చింది. మీ ఎవరికైనా కూడా ఇలాంటి సెన్సర్స్ పెట్టుకోవాలంటే కామెంట్ సెక్షన్లో వేయండి, మేము మీకు లింక్ పెడతాము. సో యూ కెన్ ఆల్సో బై. ఇట్స్ ఫ్రమ్ అమెజాన్ నాకు గుర్తున్నంత మటుకు. దెన్ ఎంటర్ అయిన వెంటనే ఇది మా సోఫా సెటప్, ఇది మా టీపాయ్. సో బ్లాక్ కలర్ టీపాయ్, అంటే మా థీమ్ ఎక్కువగా బ్రౌన్ కలర్లో ఉన్నాయి వాల్స్ అవన్నీ. సో అదే థీమ్ మెయింటైన్ చేయడానికి ఇలా పెట్టుకున్నాం మేము. ఇంకా ఇక్కడ ఒక యాంప్లిఫైయర్ ఉంది. సో ఈ యాంప్లిఫైయర్ ఏంటి అంటే, మేము ఫాల్ సీలింగ్ అప్పుడే మేము స్పీకర్స్ ఇన్స్టాల్ చేయించేసుకున్నాం మా ఫాల్ సీలింగ్లో. సో దట్ ఎప్పుడైనా అలా మంచి మ్యూజిక్ వినాలి అంటే మేము యాంప్లిఫైయర్లో కనెక్ట్ చేసేస్తే, ప్లగ్ ఇన్ చేసేస్తే మన ఫోన్ కానీ యూఎస్బి కానీ ఏది కనెక్ట్ చేసినా కూడా మనకి మంచి బ్యూటిఫుల్ మ్యూజిక్ వస్తూ ఉంటుంది. ఇంకా ఈ కర్టన్స్ చూద్దాం రండి. సో ఇవి నా ఫేవరెట్ కర్టన్స్ ఇన్ అవర్ హౌస్. చాలా రీసెంట్గా మేము చేంజ్ చేసాము. నాకు ఎప్పటి నుంచో ఇలా వైట్ బేస్డ్ కర్టన్స్ ఉంటే నాకు చాలా ఇష్టం. నాకు కూల్గా అనిపిస్తుంది ఇల్లు. సో అందుకని పిక్ చేసాము. చాలా చోట్ల వెతికాము ఆన్లైన్లో, బట్ this is something that I'm going to recommend for all of you. It is very good. It is from Urban Space Living. So వాళ్ళ ప్రింట్ కూడా బ్రాండ్ ఉంటుంది కర్టన్స్ మీద. సో ఇక్కడ చూసారు కదా. సో ఇట్స్ ఫ్రమ్ అర్బన్ స్పేస్ హోమ్ ఫర్నిషింగ్. ఇది ఆన్లైన్ లింకే. వాళ్ళు షిప్పింగ్ విద్ ఇన్ ఇండియా అండ్ అవుట్ సైడ్ ఇండియా కూడా చేస్తారు. సో హూ ఎవర్ ఇస్ ఇంట్రెస్టెడ్ కెన్ ట్రై దట్ ఆప్షన్. దెన్ మేము అమెజాన్లో ఇలా చాలా రీసెర్చ్ చేస్తూ ఉంటాం చిన్న ఐటమ్స్కి. సో వన్ మోర్ ఇంట్రెస్టింగ్ థింగ్ ఇస్ దిస్ పెయింటింగ్. దీన్ని డీకాల్స్ అంటారు. అండ్ ఇది మనమే స్టిక్ చేసుకోవాలన్నమాట. వాళ్ళు కొన్ని ఇన్స్ట్రక్షన్స్ ఇస్తారు, ఆ ఇన్స్ట్రక్షన్స్ ఫాలో అయ్యి అకార్డింగ్లీ వీ కెన్ స్టిక్ దెమ్. సో అలానే ఇంకొకటి కూడా తీసుకున్నాము. రెగ్యులర్ పెయింటింగ్ వాల్స్ మీద కంటే ఇవి ఎప్పుడైనా మనకు నచ్చకపోతే తీసేసుకోవడానికి కూడా చాలా ఈజీగా ఉంటాయి. అందుకని ఇది కూడా మేము ఆర్డర్ చేసి చాలా కేర్ఫుల్గా అతికించుకోవాలి. అంతా ఒకటే పీస్ లాగా రాదు, డిఫరెంట్ పీసెస్ వస్తే అవన్నీ మనం అటాచ్ చేసుకోవాలి. సో అదొకటి. ఇంకా ఇక్కడికి వచ్చేస్తే మీకు ఇక్కడ ఒక పార్టీషన్ లాగా కనిపిస్తుంది కదా. యూ మైట్ బీ వండరింగ్ ఇస్ దిస్ వుడ్ అని, బట్ ఇది వుడ్ కాదు, ఇది ఫాల్ సీలింగ్లోనే. మేము అప్పుడే ఇక్కడ మాకు యాక్చువల్లీ ఒక బీమ్ ఉంటే దాన్ని ఎలా కవర్ చేసి అలా అనుకున్నాము. సో అది మేము డిజైన్ ఎలివేట్ చేయించుకున్నాము. ఇంకా సో మా ఇంటికి వచ్చిన వాళ్ళందరూ ఏంటంటే, మీరు ఎవరైనా డిజైనర్కి మీ హౌస్ ఇచ్చారా అని అడిగేవాళ్ళు. ఎవరికి ఇవ్వలేదు. ఇదంతా మేము మా ఓన్గా సెల్ఫ్ ఎక్స్ప్లోర్ చేసుకుని రీసెర్చ్ చేసి చేసుకున్న డిఫరెంట్ పీసెస్. మా ఇంట్లో చాలా హార్డ్ వర్క్ వెళ్ళింది ఇన్ ఆల్ ఆఫ్ దిస్. Then comes another sticker from Amazon yet again. ఇది నాకు ఎక్కడైనా ఇంట్లో డిఫరెంట్ మిర్రర్స్ లాగా ఏమైనా ఉంటే కటింగ్స్ బాగుంటుంది అనిపించింది. సో ఇది మనకి మళ్ళీ ఇదంతా ఒక పీస్ కాదు, ఇవన్నీ విడిగా వస్తాయి. మనకు ఒక స్టెన్సిల్ కూడా ఉంటుంది, దాంతో మనం కేర్ఫుల్గా మ్యాప్ చేసుకుని అతికించుకోవాలి వాల్ మీద. చాలా బ్యూటిఫుల్గా ఉంటుంది, రిఫ్లెక్ట్ అవుతూ ఉంటుంది మార్నింగ్స్, చాలా బాగుంటుంది. ఇంకా దిస్ ఇస్ ఆర్ పూజా మందిర్. ఇది నాకు చాలా ఇష్టము, ఎందుకంటే
చాలా సింపుల్గా ఉంటుంది, బట్ అట్ ద సేమ్ టైం వెరీ క్లాసీ ఫినిష్ అనిపిస్తుంది నాకైతే. ఇది ఎక్కడ మాకు ఆన్లైన్లో కూడా అసలు దొరకలేదు, ఆర్ బయట కూడా చాలా వెతికాము, దొరకలేదు. నాకు కావాల్సిన మోడల్ అయితే అసలు లేనే లేదు. సో మేమేం చేసామంటే, వై డోంట్ వీ ట్రై అండ్ యూనో చేంజ్ ఆర్ మోడిఫై సంథింగ్. సో ఇట్స్ యాక్చువల్లీ ఆ టీవీ స్టాండ్. మేము దాన్ని కొంచెం మోడిఫై చేసుకుని, ఇంకొంచెం దగ్గరికి రండి. సో మేము ఇలా మోడిఫై చేసుకుని చేసాము ఈ పూజా మందిర్. లోపల అంతా లైట్స్ పెట్టాము. మీరు అబ్జర్వ్ చేస్తే మనకు పూజా మందిర్ అంటే ఫస్ట్ గుర్తొచ్చేది బెల్స్ కదా. సో మేము ఇలా సపరేట్గా బెల్స్ కూడా తెచ్చుకుని అవన్నీ కూడా ఫిక్స్ చేసుకున్నాము. సో దిస్ ఇస్ సంథింగ్ ఐ రియలీ లవ్. అండ్ నాకు ఎవ్రీడే కూడా మార్నింగ్ ఇలా ఫ్రెష్గా దేవుడికి దండం పెట్టుకుని పూలు అవి పెట్టుకుంటే చాలా హ్యాపీనెస్ ఇస్తుంది. హౌస్ అంతా పీస్ఫుల్గా ఉన్నట్టు అనిపిస్తుంది. సో అది. సో ఇంకా మిగతా రూమ్స్ చూద్దాం. సో ఇది యాక్చువల్లీ 1500 SFT అపార్ట్మెంట్. ఇట్స్ 3 BHK అపార్ట్మెంట్, హైటెక్ సిటీ, చాలా ఆఫీసెస్కి చాలా దగ్గరలో, బట్ వెరీ పీస్ఫుల్ ఏరియా వచ్చేసాయి. సో బిఫోర్ వి గో అండ్ చెక్ అదర్ రూమ్స్, ఒక్కసారి జూమ్ దీని మీద వేసుకుంటారా? సో ఇది కూడా చూపిస్తున్నానా అని అనుకుంటున్నారా? ఇది జస్ట్ ఒక కీ చైన్ హోల్డరే, బట్ ఇప్పుడు కోవిడ్ వల్ల మెయిన్ ఏంటి అంటే ఈ మాస్కులు ఉన్నాయి చూసారా, అవన్నీ మనం ఎక్కడ మర్చిపోతామా అన్న టెన్షన్తో ఇక్కడ ఒకవేళ మర్చిపోతే మన కోసం వెయిట్ చేస్తూ పోలీసు ఒక 1000 రూపీస్ వేస్తాడు ఫైన్. ఆ ఫైన్ బదులు మనం హాయిగా పెట్టుకుని వెళ్తే బెస్ట్ కదా, అందుకని చెప్పి ఇది మేము గుర్తు పెట్టుకోవాలని పెట్టుకున్నాం. సో ఇక్కడ ఒక చిన్న క్వశ్చన్ మీకు, 1000 రూపీస్ ఫైన్ బదులు ఒక 30 రూపీస్ మాస్క్ అందరం కొనుక్కుని సేఫ్గా ఉండొచ్చు కదా. ఇంకో క్వశ్చన్ ఏంటి అంటే, ఇక్కడ 1000 రూపీస్కి 30 రూపీస్ మాస్క్లు ఎన్ని వస్తాయి? మీరు క్యాలిక్యులేట్ చేసి కింద కమెంట్ సెక్షన్లో ఒక చిన్న టెస్ట్. సో లెట్స్ గో ఇన్ టు ద సెకండ్ బెడ్రూమ్ ఆఫ్ అవర్ హౌస్. మిగతా సో ఓవరాల్గా ఇది వుడ్ వర్క్. మీరు అబ్జర్వ్ చేసిందంటే ఇవన్నీ కైండ్ ఆఫ్ గ్లాసీ ఫినిష్ మెటీరియల్. ఇది మ్యాట్ ఫినిష్ అయితే దానికి మెయింటెనెన్స్ ఎక్కువ, గ్లాసీ అయితే ఈజీ టు క్లీన్ అనిపించి మేము గ్లాసీ పిక్ చేసుకున్నాము. ఇక్కడ ఇంట్రెస్టింగ్ థింగ్ ఏంటంటే, మాకు ప్రస్తుతానికి బయట అసలు ఏం కన్స్ట్రక్షన్ లేదు, హాయిగా ఓపెన్ ఏరియా అండ్ ఫుల్ ఆఫ్ గ్రీనరీ. సో చాలా బాగా మాకు ఇక్కడ వెంటిలేషన్, గాలి, క్రాస్ వెంటిలేషన్ అసలు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ అపార్ట్మెంట్కి చాలా హాయిగా ఉంది. లైట్ గురించి అసలు ప్రాబ్లమే లేదు. ఇంకా కింద కూడా యాక్చువల్గా GHMC వాళ్ళ పార్క్ ఉంది ఒకటి. సో ఫ్యూచర్లో కన్స్ట్రక్షన్ స్కోప్ కూడా పెద్దగా లేదు కాబట్టి ఇట్ ఈస్ వెరీ నైస్. మాకు బాగా ఇష్టం, ఇలా గాలి వస్తుంటే ఫ్రెష్గా అనిపిస్తూ ఉంటుంది. దెన్ మా ఇంట్లో వన్ ఆఫ్ ద మోస్ట్ ఇంపార్టెంట్ ఐటమ్స్ ఏదైనా ఉంది అంటే దట్ ఈస్ దిస్ వన్. దీన్ని 360 వాక్యూమ్ రోబో అంటారు. నేను దీని మీద కూడా డీటెయిల్డ్గా ఒక వీడియో తీద్దాం అనుకుంటున్నాను, ఎందుకంటే ఇది వచ్చాక నా లైఫ్ చాలా ఈజీ అయిపోయింది హౌస్లో. నేను పెద్దగా క్లీనింగ్ గురించి అసలు బాదర్ అవ్వక్కర్లేదు, దాని పని అది చేసుకుంటూ నా పని నేను చేసుకుంటాను. సో మనం ఇంకో రూమ్కి వెళ్ళిపోదాం కదా. సో ఈ 2 బెడ్రూమ్స్కి కూడా కామన్గా ఒక వాష్రూమ్ వచ్చింది. సో ఎప్పుడైనా గెస్ట్ వచ్చినా ఎవరైనా వచ్చినా కూడా దే కెన్ యూస్ దిస్ రూమ్. ఈ రూమ్లో కూడా ఒక స్పెషాలిటీ ఉంది, నేను అది కూడా మీకు చూపిస్తాను. ఇది మీకు చూస్తుంటే ఈ పార్టీకి ఒక అజంప్షన్ చేసుకుని ఉండాలి, ఇది జిమ్ కమ్ ఆఫీస్ రూమ్ లాగా. మా ఇద్దరికి కూడా ఇప్పుడు వర్క్ ఫ్రమ్ హోమే కాబట్టి మేము ఆ సెటప్ ఇక్కడ చేసేసుకున్నాము, ప్రాపర్ ఆఫీస్ సెటప్. ప్లస్ వర్కౌట్ మీద కూడా మా ఇద్దరికి కూడా చాలా ఇంట్రెస్ట్ ఉంది. అండ్ ఆఫ్ లైట్ నేను కూడా హెల్త్ అండ్ ఫిట్నెస్ అని చాలా ఇన్వాల్వ్ అయిపోతున్నాను. అందుకు మాకు ఇక్కడ ఒక ట్రెడ్మిల్, సో ట్రెడ్మిల్ పక్కనేమో వీ హ్యావ్ డంబుల్స్ అండ్ కెటిల్ బెల్. సో ఇన్ ఫ్యూచర్ ఏమైనా వీడియోస్ దీని మీద కూడా అప్లోడ్ చేద్దాం అనుకున్నా, ఏంటి వర్కౌట్ రొటీన్ అని. సో దీనివల్ల ఇలాంటి చిన్న చిన్న వెయిట్స్ లిఫ్ట్ చేయడం వల్ల మనకి ఎంత బెనిఫిట్ అని నేను తర్వాత కవర్ చేస్తాను. దాని తర్వాత ఇదేమో ఇదేమో 6 pack కేర్ యాబ్ అని. ఇది యూజువలీ ఫర్ స్టమక్ రిలేటెడ్ ఎక్సర్సైజ్కి. దీంట్లో ఆల్మోస్ట్ ఒక 26 వెరైటీస్ ఆఫ్ ఎక్సర్సైజెస్ చేయగలుగుతాం. సో అది కూడా మేము డీటెయిల్గా తర్వాత ఒక వీడియో అప్లోడ్ చేస్తాం. అండ్ వెయింగ్ మెషిన్ అయితే మ్యాండేటరీ, మాకు ఎవ్రీడే మార్నింగ్ లేచిన వెంటనే ఫస్ట్ వెయిట్ అయితే కంపల్సరీగా చెక్ చేసుకుంటాము. ఇది నా ప్లేస్, ఐ వాంట్ టు బీ క్లోజర్ టు నేచర్ లాగా. సో పక్కనే నాకు విండో ఉంది, హాయిగా గాలి
అన్నీ వస్తూ ఉంటాయి. బయట ఏదైనా వెరైటీ స్టోరీస్ జరుగుతున్నాయి, ఐ కెన్ సీ ఫ్రమ్ హియర్. సో ఇది ఒకటి పెద్ద ప్లస్. నాకు ఈ ప్లేస్ చాలా ఇష్టము. దెన్ మూవింగ్ ఆన్, ఇది మా హస్బెండ్ ది వర్క్ స్పేస్. ఇక్కడ మెయిన్ ఇంట్రెస్టింగ్ పార్ట్ ఏంటి అంటే నేను ఇప్పుడే మీకు చూపిస్తాను. సో ఈ టేబుల్స్ ఏవైతే మీరు చూస్తున్నారో ఇవి వాల్ మౌంటెడ్ ఉన్నాయి, అండ్ వీటికి కూడా ఒక మెకానిజం ఉంది. మేము ఇది సపరేట్గా ఐక్యాలో నుంచి తీసుకున్నాము, ఈ వైట్ కలర్ టేబుల్ టాప్ ఒకటి. అండ్ దీని డెప్త్ బట్టి మేము హింజెస్ ఏమో సపరేట్గా అమెజాన్లో ఆర్డర్ చేస్తున్నాము. అవి మేము కింద యాక్చువల్గా ఫిక్స్ చేసాము. సో మీరు చూస్తే, సో దీస్ ఆర్ ఫోల్డబుల్ హింజెస్ అనమాట. ఎందుకు అంటే ఎప్పుడైనా మనకి ఫ్యూచర్లో టేబుల్స్ వద్దు నాకు అంటే తీసేసుకోవడానికి వీలుగా ఉండేటట్టుగా, ప్లస్ ఎప్పుడైనా ఏదైనా కొత్తగా మనము ఇంట్లో ఏదైనా వేయాలి ఆర్ గెస్ట్ ఎవరైనా ఉన్నారు అంటే ఈ ప్లేస్ వాడుకునేటట్టు జస్ట్ మనం ఇలా క్లిప్ నొక్కేస్తే టేబుల్ కిందకి వెళ్ళిపోతుంది. సో మనకి ఈ స్పేస్ కూడా సేవ్ అయినట్టు, ఎప్పుడైనా కావాలి అంటే వాడుకోవచ్చు. లేదు ఐఎమ్ గుడ్ ఐఎమ్ డన్ అంటే నేను జస్ట్ బుల్లెట్ అంతే, ఇలా ఫిక్స్ అయిపోతుంది. సింపుల్. సో సింపుల్ మెకానిజం. అగైన్ ఇది మొత్తం ఒక పీస్, ఒక సెట్ లాగా కాదు, అది మేము కస్టమైజ్ చేసుకున్నాము. ఒకవేళ మీకు ఇది నచ్చింది, మాకు కూడా ఇలా ఉంటే బాగుంటుందేమో అని అనిపిస్తే డెఫినెట్గా మీరు కామెంట్ సెక్షన్లో పెట్టండి, మేము లింక్స్ షేర్ చేస్తాము. లెట్స్ గో టు అనదర్ రూమ్. సో మనం మిగతా రూమ్స్ కూడా చూసేద్దాము. ఇప్పటి వరకు ఐ హోప్ యూ లైక్ అవర్ వీడియో. సో ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్ ఫర్ మోర్ ఇంట్రెస్టింగ్ కంటెంట్. చూపించా కదా, డీటెయిల్డ్ వీడియోస్ రాబోతున్నాయి కొన్ని మంచి మెషినరీ మీద. సో మీరు కంపల్సరీగా సబ్స్క్రైబ్ చేయండి.